దొంగలను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళు ఎయిర్పోర్ట్లోని ఎరీనా దగ్గర కాపర్ వైర్ దొంగిలించి అమ్ముతున్నట్లు గుర్తించారు. వాళ్ళ దగ్గర 20 లక్షల నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహేశ్వరం మండలం మామిడిపల్లికి చెందిన మహమ్మద్ ఖాదర్ ఖాన్, ఆదిల శ్రీకాంత్, ఉప్పగూడకు చెందిన కేతవద్ బాషా, ముషీరాబాద్కు చెందిన అబ్దుల్ వహీద్గా గుర్తించారు. అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. మాకు 11th ఫిబ్రవరి రోజు ఈవినింగ్ 6 o'clock అరౌండ్ మాకు కంప్లైంట్ వస్తాం జరుగుతుంది. కంప్లైంట్ ఫ్రమ్ పవన్ కుమార్ కడతాలు ఈజ్ అన్ ఎంప్లాయీ ఫ్రమ్ బ్యూమర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు వేర్ హౌస్ ఉంటుంది మన జిఎంఆర్ అరీనా వేర్ హౌస్లో మనకి కాపర్ పవర్ కంట్రోల్ కేబుల్ అనేది లాస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. ఎప్పుడు లాస్ అయిందంటే సుమారు నవంబర్ 2nd, 3rd వీక్లో లాస్ అయింది. కానీ వాళ్ళు ఇంటర్నల్ ఎంక్వైరీ చేసుకుని అంతా మన దగ్గరకు వచ్చేటప్పటికి ఫిబ్రవరి అయింది. ఫిబ్రవరిలో మనకు కంప్లైంట్ ఇస్తే దాంట్లో సస్పెక్ట్ వ్యక్తం చేస్తాం జరిగింది. ఆ టైంకి ఎవరున్నారు అక్కడ సెక్యూరిటీ అనేది మనకు వ్యక్తం చేస్తాం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాము. ఎఫ్ఐఆర్ నెంబర్ 122/2025 అండర్ సెక్షన్ 305, 306, 317 Part 2 రెడ్ విత్ 35 ఆఫ్ బిఎన్ఎస్. ఇది రిజిస్టర్ చేసిన వెంటనే మా పోలీసు బృందాలు, మా ఎస్ఐ కిషన్ జీ గారు, మా సిఐ బాలరాజు గారు అందరూ కూడా ఆ సస్పెక్ట్ని తీసుకొచ్చి వెరిఫై చేసడం జరిగింది. ఈ వెరిఫై చేసుకున్న తర్వాత అతని కన్ఫెషన్లో మనకు ఒక నలుగురు కాదు ఇంకొక 5 పేర్లు మనకు చెప్పడం జరిగింది. టోటల్గా మనకు నవంబర్ 18th రోజు అఫెన్స్ చేసిరని చెప్పేసి కన్ఫెస్ అవ్వడం జరిగింది. ఈ పవర్ కేబుల్స్ని దాన్ని ఏం చేసి దాన్ని ముక్కలుగా చేసి దాన్ని స్క్రాప్లో అమ్మేసుకుంటాం జరిగింది. అమ్మేసుకున్న తర్వాత దాన్ని ఆ స్క్రాప్లో ఉన్నది రికవర్ చేయలేకపోయినాము. దాంట్లో ఉన్న వాళ్ళు రికవర్ చేసిన అమౌంట్ వర్త్ ఆఫ్ 20 lakhs మనం రికవర్ చేస్తాం జరిగింది. ఈరోజు టోటల్గా